మామూలుగా మనం ఈ పళ్ళ చెట్లు ఏమన్నా వేస్తే 1, 2, 3 సంవత్సరాల వరకు పిందులు ఏమన్నా వస్తే తీసేయమంటారు కదా. మొదటి సంవత్సరం మనం నాటుతాం కదా, మోస్ట్లీ మనం తీయక్కర్లేదు మన చేతితోటి, మనం బాధపడక్కర్లేదు తీయాలని. ఈ ట్రాన్స్ప్లాంట్ షాక్ ఉంటుంది కదా, దానివల్ల మొత్తం రాలిపోతాయి, ఏం బాధపడక్కర్లేదు. సో రెండో సంవత్సరం మనకి క్రాప్ వచ్చింది. ఆప్రికాట్ అంటే వేసిన సంవత్సరానికి 12 నెలలకు క్రాప్ వచ్చింది. చెట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంక మనం కమర్షియల్గా కాదు కదా, ఇంట్లోనే కదా, 1 సంవత్సరానికి మించి ఇంకేం వెయిట్ చేస్తాంలేండి, మరి పిందెలు తీసేసి అంత అసలు ఎప్పుడెప్పుడు కాస్తాయా అని చూస్తే. ఇది పీచ్ ఈ సంవత్సరం వేసాను. నిన్నే చూసా అనుకోకుండా, కీరాలు ఉన్నాయేమో అని చెక్ చేస్తే 2 ఇక్కడ వచ్చాయి. యాక్చువల్గా ఉంచకూడదు, చెట్టుకున్న బలం అంతా తీసేసుకుంటుంది. చెట్టు బాగా ఎదిగితే నెక్స్ట్ ఇయర్ మనకు క్రాప్ వస్తుంది అనమాట. ఏం తీయబుద్ధి అవుతుందండి, ఇంతలా అవి సైజు కూడా ఇంత అయ్యాయి. అసలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చూస్తాం. అందులో మనకు కొత్త మొక్కలు పెంచి ఇలా పండించడం ఏమో నాకైతే తీయబుద్ధి అవట్లా, నేనైతే తీయను. ఎదిగితే టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. హ్యాపీగా ఉందండి ఇలాగా. ఒక్కటి మనం వేసినవి వచ్చినప్పుడు హ్యాపీ, ఇంకొకటి అసలు పెట్టిన సంవత్సరమే అన్ఎక్స్పెక్టెడ్గా. ఇది నేను మీకు చెప్పాను కదా, ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ ఇవి వచ్చే వాటికే వేస్తాను, రాని వాటికి సరిపోవట్లేదని వేయట్లేదని. దీనికి అసలు వేసేదాన్ని కాదు, అలాంటిది వేయకపోయినా వచ్చింది. సో వెంటనే వేసేసాను. చూద్దాం తయారవుతుందో లేకపోతే రాలి పడిపోతుందో ఎండలకి.